జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి సొంత తల్లి కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటేనే విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం, ప్రజల కోసం ఏదైనా చేస్తా ఏదైనా వదులుకుంటారంటూ కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఈ రోజున ఏబిఎన్ న్యూస్లో ఒక డిబేట్ జరిగింది. దాంట్లో ఒక అంశం గురించి మీరు వినండి. అంటే ఏమంటున్నారంటే తల్లి కంటే ప్రజల మీదే ప్రేమ ఎక్కువ, అందుకే ప్రజల కోసం ఎవరినైనా కానీ వదులుకుంటున్నారు, ఎవరి మీద అయినా కానీ మాట్లాడుతున్నారు అనేది విన్నారా? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. తల్లిని ప్రేమించలేనాడు సమాజాన్ని ఏం ప్రేమిస్తాడు? ఇది శబాష్. అసలు ఆ మాటలు మాట్లాడిన వాడు ఎవడో కూడా వాడికి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ ఏమైనా ఉందో లేదో చచ్చి వీళ్ళందరూ కూడా మళ్ళీ నేను అంటేనే మేము రాజకీయంగా కరెక్టే కదా ఇది. ఎందుకంటే తల్లిని ప్రేమించినవాడు ఈ సమాజాన్ని ప్రజల్ని ఏం ప్రేమిస్తాడంటూ ఒక నిజమైన విషయాన్ని బయటపెట్టారు. కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మరి మాట్లాడినవాడు ఆడెవడో కానీ ఇంకా క్లారిటీగా తెలియదు. కానీ వచ్చిన వాస్తవం మాట్లాడిన వాళ్ళు మాత్రం ఆ వీడియోని వెంటనే డిలీట్ చేశారు. కొంతమంది మాట్లాడి ఆ వీడియోని వెంటనే డిలీట్ చేశారు. సో అది కన్ఫామ్గా కట్ చేద్దాం అనే టైంలో డిలీట్ అయిపోయినట్టు కనబడతా ఉంది. అయితే విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో వైఎస్ షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి విజయంకి మధ్యన ఏవైతే సరస్వతి భూముల విషయంలో తగాదాలు జరుగుతున్నాయో ఆ అంశం మీద అతను మాట్లాడి పుసుక్కుని ఈ మాట మాట్లాడాడు. ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో సొంత చెల్లి తల్లి కన్నా ప్రజలే ముఖ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లెలు సైతం కేసు వేసి వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడే మాట. అసలు ఎంత ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ విషయం బట్టి మాట్లాడుతున్నారో క్లారిఫికేషన్ లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంతలా ఉంటే ఆస్తి వదులుకోవచ్చు కదా. నా చెల్లి అడిగింది కాబట్టి ఆస్తి ఇచ్చేస్తున్నా, నా తల్లి అడిగింది కాబట్టి ఆస్తి వదిలేసుకుంటున్నా, నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి వెళ్ళాలి కదా. ఇదేంటి రివర్స్లో మాట్లాడతాం? మాట్లాడినవాడు ఎవడు? ఆస్తుల కోసం ఏంటి, ప్రజాస్వామ్యం ఏంటి, ప్రజలేంటి? అలా మాట్లాడేవాడికి కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకంటే మరి వాడు ఏ డిగ్రీ పిహెచ్డీలో ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్లో అన్న చదివి ఉంటాడు. సో అలాంటి వాడు మాట్లాడే మాట క్లారిటీగా నాకు చెల్లి తల్లి నన్ను ఆస్తి విషయంలో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నాకు ఈ ఆస్తి వద్దు తీసేసుకోండి, నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఆ కేసు అక్కడతో మొత్తం తెగదెంపులు చేసుకొని అక్కడతో వదిలేసుకొని ఉంటే అబ్బా హీరోలో కొలుచుకునేవారు జగన్మోహన్ రెడ్డిని. నాకు అదే కావాలి, నా ఆస్తి నాకే కావాలి, చిల్లి గవ్వ కూడా ఏమనంటూ ఒక 20-30 పేజీలు లేఖ రాసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. దాంట్లో వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టాడు. ఆస్తులు ఎప్పుడో ఇచ్చేసాం, ఇది నేను సంపాదించుకున్న ఆస్తి, నా స్వయం కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి, నా ఆస్తిని కూడా లాగేయాలని చెప్పి చూస్తానని చెప్పి సొంత తల్లి చెల్లిని ఎంత అవమానించావో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద కేసు కూడా పెట్టావు కదయ్యా, వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యావు కదయ్యా. ఎందుకే జగన్మోహన్ రెడ్డి ఇదంతా అవసరమా? ఈరోజు నా ఆస్తి అడుగుతున్నారు, ఇది ఇచ్చి పడేసి నేదో శబాష్ నేను కదరా మగాడని చెప్పి నిరూపించుకోవచ్చు కదా. ఇవన్నీ మనకొద్దు. ఎంతసేపు ఇప్పుడు ఇంకోటి కొత్త టాపిక్ని ప్రజల్లో తీసుకొచ్చి దీని మీద డిబేట్లు పెట్టేయడం. అందుకే కదా సమాజంలో తల్లిని ప్రేమించడం కూడా సమాజాన్ని ఏ రకంగా ప్రేమిస్తావా అయ్యా అని చెప్పి అడిగిన దానికి మీరు సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తావు? కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలో దాన్ని వెనకేసుకొస్తున్న కొంతమంది టీవీ ఛానల్స్, కొంతమంది సోషల్ మీడియాలో, కొంతమంది వీళ్ళు ఇప్పుడు మాట్లాడారు. ఏబిఎన్ ఛానల్లో మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. అసలు ఏ కామెంట్లో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు ఏం అర్థం లేదు. అక్కడ ఏంటో తల్లి మీద కేసు వేసాడు, చెల్లి మీద కేసు వేసాడు. సంబంధించిన విధానంలో ఏం ప్రజల స్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం గుర్తుకు రావట్లా. కనీసం ఆలోచన ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. పర్టికులర్గా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు అంటున్నారు కదా. ప్రజల కోసం వ్యవహరించే పనులు ఏమన్నాయి ఒకసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఇది చేసాడు అని ఒకటి చూపించండి. 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఏం న్యాయం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏం న్యాయం చేశాడు, పథకాలు ఇస్తానని చెప్పి పథకాలు ఇచ్చేసానని చెప్పి అనేక మందికి చాలామంది పథకాలు అందలేదు, వీళ్ళందరినీ న్యాయం చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్లు ఎన్ని లోన్లు ఎన్ని ప్రతిదీ A to Z తీశాడు కదా. ఏ రకంగా దేంట్లో న్యాయం చేశాడు? ఎట్టు చూసుకున్న ఏ శాఖలో అయినా సరే అవకతవకలు జరగడం, అందిన కాడికి దోచుకున్నారంటే పక్క ఆధారాలతో ఈరోజు బడ్జెట్ సమావేశాలు నిరూపిస్తున్నారు కదా. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అటెండ్ కాక ఇంట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక అభివృద్ధి ఏం చేశాడు, ప్రజలను ఏ రకంగా పట్టించుకున్నాడు, ప్రజల కోసం ఏం చేశాడు ఏం చెప్తారు మీరు? ఆలోచన ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలంటే చాలా ఇష్టం అంట. సొంత చెల్లిని కూడా పక్కన పెట్టేసి ప్రజాస్వామ్యం అంటే విపరీతమైన ప్రేమతో బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు అసలు? కనీసం జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల కోసం వ్యవహరిస్తే
గతంలో 150 160 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు ఎందుకు వస్తాయి? మరీ అవ్వా ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఎలాగిస్తారయ్యా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడో ప్రజల్లో లేడో మీకు అర్థమైపోతుంది కదా. గతంలో నిన్ను చూసి ఓటేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మీ నాన్నగారి పరిపాలన తీసుకొస్తావేమో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తావేమో, ఏదో ఒక అవకాశం ఇస్తే ఏమైనా రాష్ట్రాన్ని ఎంతకన్నా ఇంకేమైనా అభివృద్ధి చేస్తావేమో అన్నట్టు ఒకే ఒక్క ఆలోచనతో ప్రతి ఒక్కరు నీకు మొత్తం ఓట్లేస్తే నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో? మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని స్తంభించిపోయేలా చేసావు. ఆర్థిక ఊబిలో కూర్చేసావు. అప్పుల బాధల్లో మొత్తం ప్రజలు నెట్టేసావు. విపరీతం కరెంటు బిల్లు ఛార్జీలు పెంచుతావు, బస్సు ఛార్జీలు పెంచుతావు. ఎటు చూసుకున్న బాదుడంటూ దోచుకు తిన్నావు తప్ప ప్రజల కోసం ఖర్చు పెట్టింది ఏమైనా ఉందా? ఇసుకలో కానీ మద్యంలో కానీ రకరకాలుగా నువ్వు వెనకేసుకున్నదా కానీ ప్రజల కోసం చేసింది ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏం చేసావు? ఏ రకంగా నువ్వు ప్రజల్లో ఉంటావని చెప్పి నమ్ముతారా నిన్ను? ఎక్కడికి వస్తే ఏదైనా మీటింగ్ పెడితే నెత్తి మీద చేతులు ఎడతాం, ముద్దులు ఎడతాం, అత్తడితోనే సరిపోయింది తప్ప సిద్ధమా అంటావు. దేనికి సిద్ధం కూడా అర్థం కాదు. సిద్ధం మీటింగ్లు పెట్టావు, అదంటావు ఇదంటావు, ప్రజల కోసం అది చేస్తానంటావు ఇది చేస్తానంటావు, రకరకాలు అంటావు, అదంటావు ఇదంటావు. ఆఖరికి ప్రజల్ని వాడుకొని వదిలేసావు తప్ప కనీసం ప్రజల కోసం వ్యవహరించింది లేదా. అందుకే ప్రజలు కూడా ఆలోచించి ఎలక్షన్ల వరకు నువ్వే మళ్ళీ వస్తావు జగన్, నువ్వే మళ్ళీ మాకు అధికారంలో నువ్వే కాలని చెప్పి వాళ్ళు కూడా చక్కగా నమ్మించి ఓటు అనే ఆయుధంతో కరెక్ట్గా నీకు బుద్ధి చెప్పారు. 11 సీట్లు పడ్డావంటే ప్రజల్లో నువ్వు ఏ రకంగా ఓడిపోయి ఒకసారి చూసుకో. ఇప్పటికి కూడా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లే రాజకీయాలు చేస్తున్నావు తప్ప ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కనీసం పాటుపడే విధానం ఉండదు. చేస్తున్న వాళ్ళని చేయనివ్వవు, వాళ్ళ మీద బురద జల్లడమే. నువ్వు చేసేవాళ్ళు చేయనివ్వు. ఉచిత ఇసుక పాలసీ అవలంబిస్తే దాని మీద కూడా బురద జల్లడం, వరదల్లో చిక్కుపోయిన అనేక మందిని కాపాడితే దాని మీద కూడా బురద జల్లడం. ఏమయ్యి దాని మీద ఎంత ట్రోలింగ్ చేసేవా జగన్మోహన్ రెడ్డి? పాల ప్యాకెట్ల కోసం 20 కోట్లు అంటావు, వాటర్ ప్యాకెట్ల కోసం 28 కోట్లు అంటావు, అగ్గిపెట్ల కోసం ఏకంగా 29 కోట్లు ఖర్చు పెట్టని చెప్పి విపరీతంగా అయినా రాతలు రాసావు. బహుశా నువ్వు నువ్వు ఏమన్నా చుట్టుపక్కల తిరిగేవేమో, ఏమన్నా మొత్తం ఏమన్నా మాఫింగ్లు చేసుకొని లెక్కలన్నీ కరెక్ట్గా రాసేసి అంటున్నావు కదా, లేదంటే నీకు సంబంధించిన వాళ్ళని పంపించేవేమో. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి లేనిది ఉన్నది లేనట్టు రాసి ప్రజల్ని ప్రలోభ పెడతావు? కనీసం ఇలాంటి పనులే కదా గత 5 సంవత్సరాలు చేసినాయి. పథకాలు ఇస్తానంటావు, ఆ పథకాల కోతలు విధిస్తావు. అమ్మఒడి ఏం చేసేవాయా? 15,000 అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 3,000 రూపాయలు కట్ చేసేవాడివి. ఇంకేమనంటే మన బడులు మనం బాగు చేసుకోకపోతే ఇంకెవరు బాగు చేస్తారు, మన బడిని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు బాగు చేస్తారని చెప్పి కొటేషన్లు పెట్టేవాడివి. ఫెన్షన్ల గురించి ఏం చేసావు? 3,000 రూపాయల ఫెన్షన్ అని చెప్పి దశల వారీగా పెంచుతని చెప్పి 250 పెంచి 5 సంవత్సరాలకు 3,000 రూపాయలు ఇచ్చావు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి వెనకమాల మనుషుల్ని పెట్టి ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పెట్టి బ్రేక్ లేదు, ఇన్సూరెన్స్ లైసెన్స్ లేదని చెప్పి 20,000 30,000 ఫైన్లు, మళ్ళీ ఆన్లైన్లో బిల్లులు వచ్చేయడం. ఎక్కడ చూసుకున్నావు? ఇళ్ల స్థలాలు వైసీపీ అయితే ఇళ్ల స్థలాలు రావు, వేరే పార్టీ అయితే ఇళ్ల స్థలాలు రావు. ఎన్ని అవకతవకలయ్యా, ఎన్ని అవకతవకలు, ఒకటా రెండా? ఎటు చూసుకున్నా అందరికాడికి దాచుకున్నారు, పంచుకున్నారు. మళ్ళీ ప్రజల మీద రుద్దుతాం. కరెంటు బిల్లు పెంచి మా మీద ఎన్ని రకాలుగా బాధేవయ్యా మమ్మల్ని, ఏ రకంగా ఇబ్బంది పెట్టేవయ్యా. మళ్ళీ ఇప్పుడు నువ్వు సొంత చెల్లి సొంత తల్లి కన్నా ప్రజలే ముఖ్యమని నమ్మితే ప్రజలను గొర్రెలు అనుకొని చెప్పి నీకు మళ్ళీ ఓట్లు వేసేస్తారా? కొద్దిగా మారండి అయ్యా బాబు. మీరు మారో జగన్మోహన్ రెడ్డి ఇంకా ముంచేస్తారు. ప్రజలు ఎవరైతే మీ సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మేసి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేనే దేవుడు నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు, నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది.